హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పులకుర్తి అబ్బాయి వ్లాగ్స్. నేను మీ శంకర్ జంపుల. శివరాత్రికి రెడీ అవుతున్న శ్రీశైలం చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ శివరాత్రికి శ్రీశైలం ముసాబు చేస్తున్నారు చూడొచ్చు. దేవస్థానం ముందర, తర్వాత దేవస్థానంకు నుంచి నంది సర్కిల్ వరకు, తర్వాత దేవస్థానం ముందర నుంచి ఇటువైపు వీరభద్ర స్వామి గుడి వరకు అలంకరణ, తర్వాత రేకులతో సైడ్కు కొట్టాల టైప్ వేస్తారనమాట. భక్తులకు రావడానికి, సేద తీరడానికి ఇవి వేస్తారు. తర్వాత దేవస్థానం ముందర కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రచార రథం కూడా పెట్టారు. శ్రీశైలంకి చాలా మంది భక్తులు పాదయాత్రగా శ్రీశైలంకు వస్తారండి. తమ ఇంటి దగ్గర నుంచి కొంతమంది, తర్వాత చాలా మంది వెంకటాపురం నుంచి శ్రీశైలంకు వస్తారు. ఆ పాదయాత్ర వీడియో కూడా ఈ సంవత్సరం పాదయాత్ర వీడియో కూడా తీసి పెట్టారు. తర్వాత శ్రీశైలంలో ఇంకా ఎవరు చూడదగ్గర ప్రదేశం ఏంటి అంటే శ్రీశైలంకు శివరాత్రికి పుష్కరిణి ఘాటు దగ్గర మన అమ్మవార్లు, అష్టాదశ శక్తి పీఠ అమ్మవార్లు మరియు జ్యోతిర్లింగాలు ఫోటోలు అంగరంగ వైభవంగా చాలా ముస్తాబుగా వేశారండి. చూడొచ్చు ఇక్కడ మీరు. శ్రీ శంకరాదేవి, ఈ శ్రీలంకలో ఉన్న అష్టాదశ శక్తి పీఠం ఒకటి చూడొచ్చు ఇక్కడ. అసలు స్వరూపంలాగా బొమ్మలు బాగా వేశారండి. తర్వాత శ్రీ కామాక్షి దేవి తమిళనాడులో ఉంది. తర్వాత శ్రీ శంకలాదేవి గుజరాత్, తర్వాత శ్రీ చాముండేశ్వరి దేవి మైసూరు కర్ణాటక, తర్వాత శ్రీ జోగులాంబ గద్వాల, శ్రీ జోగులాంబ అమ్మవారు ఇది అల్లంపూర్లో ఉంటుంది. తర్వాత శ్రీ భ్రమరాంబికాదేవి శ్రీశైలం, ఇది శ్రీశైలంలో ఉన్న 6వ శక్తిపీఠం ఇప్పుడు అమ్మవారు. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి కొల్లాపూర్ మహారాష్ట్ర. తర్వాత వచ్చేసి 8వ శక్తిపీఠం ఏకవీరకాదేవి, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. తర్వాత మహాకాళికాదేవి, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. మధ్యలో శివపార్వతుల కళ్యాణం లాగా ఒక బొమ్మ గీశారు. అసలు చూడడానికి చాలా అంగరంగ వైభవంగా ముస్తాబుగా గీశారండి. ఇది పుష్కరిణి సైడ్ ఉంటుంది. చూడదగిన వాళ్ళు అక్కడ వెళ్ళి చూడొచ్చు. తర్వాత 10వ శక్తిపీఠం శ్రీ ప్రహూతికాదేవి, తర్వాత గిరిజాదేవి ఒరిస్సా 11వ శక్తిపీఠంగా ఉంది. తర్వాత శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం, తర్వాత శ్రీ కామరూపీదేవి అస్సాంలో, తర్వాత శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగలో ఉంది. తర్వాత శ్రీ వైష్ణవీదేవి జ్వాలక్షేత్రం మధ్యప్రదేశ్, తర్వాత మాంగళ్య గౌరీదేవి బీహార్, తర్వాత విశాలాక్షి దేవి వారణాసి ఉత్తరప్రదేశ్, తర్వాత శ్రీ సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్లో. 18 శక్తిపీఠాలు అమ్మవార్ల బొమ్మలు. తర్వాత 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మొదటి జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్. తర్వాత నందీశ్వరుడు ఒక పాప చెవిలో చెప్పినట్టుంది. తర్వాత మన జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం. ఇవి శ్రీశైలంలోనే శివాజీ గోపురం సైడ్ ఉంటుందండి. వెనకాల చాలా అంగరంగ వైభవంగా బల మస్తాబుగా చేశారు బొమ్మలు మాత్రం. అసలు అన్ని శక్తిపీఠాల్లో చూడొచ్చు. తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. ఇక్కడ చూస్తున్నది ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్. తర్వాత వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ 5వ శక్తిపీఠం. తర్వాత 6వ శక్తిపీఠంగా భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ కూడా శ్రీ స్వామివారి అమ్మవారు అభిషేకంగా బొమ్మ గీశారు. తర్వాత రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు చూడొచ్చు ఇక్కడ. తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకా చూడొచ్చు ఇక్కడ ఇంకో జ్యోతిర్లింగం. తర్వాత 9వ జ్యోతిర్లింగం వచ్చేసి కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం వారణాసి. తర్వాత త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్లో. తర్వాత కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్. తర్వాత 12వ జ్యోతిర్లింగం గురుగ్నేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర చూడొచ్చు. ఇవి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు చూడదగ్గ ప్రదేశం. ఈ అష్టాదశ శక్తిపీఠాలు మరియు జ్యోతిర్లింగాల బొమ్మలు వచ్చేసి శివాజీ గోపురం సైడ్ ఉన్నాయండి. పుష్కరిణి ఘాట్ సైడ్ అమ్మవారి బొమ్మలు. తర్వాత పుష్కరిణి ఘాట్ పక్కల శివాజీ స్ఫూర్తి కేంద్రంకి వెళ్లే దారిలో ఉంటున్నాయి. ఈ పక్కన పార్కులో చాలా పిల్లలకు ఆకర్షించే విధంగా ఎద్దుల బండి, తర్వాత సింహము, ఏనుగులు, నెమలి, జింకలు బొమ్మలు పెట్టారండి.
అసలు ఈ సంవత్సరం శివరాత్రికి చూడొచ్చు. ఇవన్నీ చాలా అంగరంగంగా ముస్తాబు చేస్తున్నారు. నెక్స్ట్ శివాజీ స్ఫూర్తి కేంద్రం వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో శివాజీ స్ఫూర్తి కేంద్రం వస్తుందండి. ఫ్రెండ్స్, మీరు శ్రీశైలంకి ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ శివరాత్రికి శ్రీశైలంకు ఎంతమంది పాదయాత్రగా వెళ్తున్నారో కామెంట్లో చెప్పండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓం